అందరికీ నమస్తే. నేను మీ మురళి. మీరు చూస్తున్నారు ఫుడ్ ఏరియా తెలుగు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రవ్వ మసాలా దోశ అండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, ఆస్వాదించండి. సరే, మరెందుకు ఆలస్యం, రండి మనం మన వీడియో దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ రవ్వ మసాలా దోశకి నేను 1 కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. అది మిక్సీ జార్లో చేర్చుకోండి. 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి చేర్చుకోండి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి చేర్చుకోండి. 1/2 టీ స్పూన్ చక్కెర చేర్చుకోండి. ఇది మంచి రంగుని ఇస్తుందండి. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. పిండిలా కాకుండా, మరీ బరక్గా కాకుండా, నేను చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న ఈ సూజీ రవ్వని ఒక బౌల్లోకి చేర్చుకోండి. ఏ కప్పుతో అయితే రవ్వ చేర్చుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు చేర్చుకోండి. రుచికి తగ్గ సాల్ట్ చేర్చుకోండి. చేర్చుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా చేసుకుందాం. పావు కప్పు వాటర్ చేర్చుకుందాం. సూజీ రవ్వ వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. పావు కప్పు అయితే సరిపోతుంది. చాలకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది దోశ పిండిలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు దోశ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ మెథడ్ని ఫాలో అయితే సరిపోతుందండి. 10 నిమిషాల్లో ఇక్కడ గడ్డలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి. పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దామండి. ఈ 10 నిమిషాల్లో మనం ఆలు మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 1 టీ స్పూన్ మినపప్పు వేస్తున్నాను. ఒక నిలువుగా తరిగిన ఆనియన్ తరుగు ఒకటి వేస్తున్నాను. దీంతో పాటు 2 పచ్చిమిర్చి తరుగు చేరుస్తున్నాను. దీంతో పాటు 1 రెమ్మ కరివేపాకు చేరుస్తున్నాను. రుచికి తగ్గ సాల్ట్ చేరుస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు చేరుస్తున్నాను. మూడు ఉర్లగడ్డలు 4 విజిల్లు పెట్టి ఉడికించి కలిపి పెట్టుకున్నానండి. అది కూడా ఇందులోకి చేర్చేస్తున్నాను. బాగా
అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఈ గరిటెతోనే బాగా ఉర్లగడ్డని స్మాష్ చేసుకోండి. ఇలా బాగా ఈ విధంగా నలుపుకుంటే ఆలు మసాలా అనేది చాలా బాగుంటుందండి. ఇదే మసాలాలో కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటే మనకి పూరి మసాలాకు కూడా చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే మసాలా దోశ. కావాల్సిన మసాలా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని దోశలు పోసేసుకుందాం. చూడండి, రవ్వ వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసేసుకొని ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. దోశలు పోసేసుకుందాం. వేడెక్కిందండి. చూడండి, ఈ విధంగా మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా చుట్టూ తిప్పుకోవడం వల్ల మనకి దోశ అనేది అన్ని వైపులా ఏ రంగుతో కాలుతుందండి. ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఆలు కర్రీని ఈ విధంగా పెట్టేసుకొని దోశ తీసేసుకుందామండి. చూడండి, ఎంత అద్భుతమైన రంగుతో మన రవ్వ మసాలా దోశ ఎంత అద్భుతంగా వచ్చిందో. నేను చూపించిన ఇదే కొలతలతో మీరు మీ ఇంట్లో ట్రై చేస్తే ఖచ్చితంగా ఇదే విధంగా దోశలు వచ్చి చిక్కుతుందండి. ఇప్పుడు మరో దోశ వేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే పెనం వేడెక్కాక లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పోసుకోవాలి. దోశ పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ అయితే చేసుకోండి. పెనం ఈ విధంగా తిప్పుకోవడం ద్వారా మనకి దోశ అన్ని వైపులా కాలి మంచి రంగు వస్తుందండి. అన్ని వైపులా ఒకే రంగుతో మనకు వస్తుంది. ఆయిల్ అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలా ఈ విధంగా పెనుమును తిప్పుకోండి. ఇప్పుడు ఆలు కర్రీ పెట్టేసుకున్నాం. ఈ దోశ కూడా తీసేసుకుందామండి. ఈ విధంగా మడుచుకొని సింపుల్గా ఇలా చుట్టేసుకోవడమేనండి. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి రంగుతో
మన రవ్వ మసాలా దోశ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి. ఆహా, చూశారు కదా, రవ్వ మసాలా దోశ ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళో ఇప్పుడు మనం వీడియో రూపంలో తెలుసుకున్నాం. ఇది ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్తానండి. మనం హోటల్లో ఆర్డర్ చెప్పి తీసుకునే రవ్వ మసాలా దోశ కన్నా మన ఇంట్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఈ రవ్వ మసాలా దోశ చాలా అద్భుతంగా ఉందండి. హోటల్లోకి కన్నా రెట్టింపు రుచితో ఆస్వాదించగలం. మీరు నేను చూపించిన ఇదే కొలతలతో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, ఆస్వాదించండి. మీ కుటుంబ సభ్యులకు ప్రేమతో ఉండి పెట్టండి. మీ కుటుంబ సభ్యుల ప్రేమ నిరంతరము పొందుతూ ఉండండి. ఈ వీడియో మీరు చివరి వరకు చూసారా? నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, ఆల్ అనే బటన్ని నొక్కండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది. ప్రేమతో ఉండి పెట్టండి. మీ కుటుంబ సభ్యుల ప్రేమను నిరంతరము పొందుతూ ఉండండి. మరో అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.